హైదరాబాద్ లో ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా జులిపించింది. జేఎన్టీయూ రైతు బజార్, ఎంఆర్ఓ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లోని ఫుట్పాత్ ఆక్రమణలను తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ప్రొక్లైనర్ సహాయంతో కూల్చివేస్తున్నారు. హైదరాబాద్ లో ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా జులిపించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో ఫుట్పాత్ ఆక్రమణలపై జిహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపించారు. ముఖ్యంగా ఏదైతే ఇటు కూకట్పల్లి కానివ్వండి, జేఎన్టీయూ రైతు బజార్, దాంతో పాటు ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించారు. సో రోడ్లపై ఆక్రమించి ఏర్పాటు చేసినటువంటి దుకాణాలను జేసీబీల సహాయంతో జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారు. ముఖ్యంగా ఏదైతే ఇటు జేఎన్టీయూ రైతు బజార్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ మార్గంలో సుత్తల తెప్పులుగా దుకాణాలు, దాంతో పాటు ఫుడ్ స్టాల్స్, ఇతర వ్యాపార సముదాయాలు వెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రోడ్డు మీదకి వచ్చేసి తమ వ్యాపారాలను నిర్వహించడంతో ఇటు నిత్యంగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, దాంతో పాటు ట్రాఫిక్ పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కలిసి ఆ ఆచరణలన్నింటినీ తొలగించారు. సో నిత్యం కూడా ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం సాయంత్రం వేళల్లో ఆ మార్గంలో ట్రాఫిక్ అయితే రద్దీ ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులు కానివ్వండి, అదేవిధంగా అక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ, పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జేసీబీల సహాయంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రోడ్లను ఆక్రమించినట్టు ఏర్పాటు చేసినటువంటి దుకాణాల సముదాయాలను, దాంతో పాటు ఇతర ఏదైతే వాటిని కూడా తొలగించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే తొలగిస్తున్నటువంటి ఆక్రమణలు తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వ్యాపారులకు, అదేవిధంగా అధికారులకు మధ్య కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. బట్ అయినప్పటికీ కూడా ఆ జేసీబీల సహాయంతో దాదాపు కిలోమీటర్ మేర ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.